తప్పును తప్పదని ఒప్పుకుందాం కదా. కారణం దిగిన పర్లేదు, సత్యం కొరకు బతకండి కదా. వేరే కులాలకు మాదిరి చూపాలి. ఒక శబరి, ఒక గురువుడు, ఒక ఏకలి ఎలా దొంగ పని చేశానా, దొంగ పని దాఖలు చూపాడు గ్రంథాలు తెస్తానా. వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చిస్తున్నాం భోజనం మనం కదా. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇట్లా మారినో అట్లా మనసు మార్చుకొని ఒక పరితపడి పాపం వాళ్ళు ఇట్లా నరకం స్వర్గం ఉంది. స్వర్గం పొందాలని ఆయన ధ్యానం పోయి మెడిటేషన్ చేసి ధ్యానం చేసి మానవత్వం పట్టుకున్నాడు. అంటే నువ్వు మానవత్వం కరువు. గాడ్ ప్లేస్ నువ్వు కాపాడుతాడు దేవుడు కూడా. బోయలకు మూల పొడిచి ఎవరైనా చెప్పి చెప్పింది పంపిస్తాం. మరి ఇంకోసారి మనం ఉంటే మనం కలుసుకుందాం. సమాప్తం. అంతే తర్వాత 2 చేతులు చెప్పండి.